హలో హాయ్ అండి. వెల్కమ్ టు క్రాంతి క్విజ్ అండ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మడత కాజాలు తయారు చేసుకోబోతున్నామండి. ఇంట్లోనే చాలా ఈజీగా, అలాగే బయట కొన్న వాటికన్నా కూడా రుచిగా ఉంటాయి. నెయ్యి వేసుకొని చేసుకుందామండి. ఇప్పుడు మడత కాజాలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల మైదా వేసుకోవాలి. అలాగే 4-5 టేబుల్ స్పూన్లు కరిగించిన గోరువెచ్చని నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చక్కగా పిండి కలుపుకుందామండి. మీరు ఇక్కడ కావాలంటే చిటికెడంత సాల్ట్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, పిండి అనేది చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 13 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చక్కెర పాకం కోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 120 గ్రాముల పంచదార వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చక్కెర మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి, ఎక్కువగా వేయకూడదు. ఇప్పుడు చక్కెర గ్యాస్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా కరిగించుకోవాలి. ఇలా చక్కెర కరిగిన తర్వాత దీంట్లో 1/4 టీ స్పూన్ ఇలాచి పౌడర్, అలాగే కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నాను. కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి, లేకపోతే ఏం అవసరం లేదు. ఇది చక్కెర పాకం అనేది సన్నగా తీగ పాకం వచ్చేంత వరకు మనం చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మ చెక్క పిండుకోవాలండి. ఇది నిమ్మరసం ఎందుకు వేసుకుంటున్నామంటే మనం కాజాలు చేసిన తర్వాత పైన తెల్లగా పిండిలా పేరుకుపోకుండా ఉండడం కోసం అనేసి ఈ నిమ్మ చెక్క వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఉన్న నిమ్మ గింజలు తీసేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకొని ఈ చక్కెర పాకాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఏదైతే పిండి కలిపి పెట్టుకున్నామో దాన్ని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను దీన్ని 2 చపాతీలుగా చేస్తున్నానండి. ఇప్పుడు ఫ్లోర్పై కాస్త పొడిపిండి వేసుకొని దానిపై ముద్ద పెట్టేసుకొని దీన్ని వీలైనంత పలుచగా చేసుకోవాలి. అలాగే ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా పలుచగా రావాలి. ఇదే విధంగా ఇంకో చపాతీ కూడా చేసుకొని పక్కన చేసుకున్నాను నేను. ఇప్పుడు దీనిపై పలుచగా నెయ్యి అప్లై చేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి, మీ దగ్గర ఏదైతే అవైలబుల్ ఉందో అది వేసుకోండి. ఇలా ఎందుకు వేస్తున్నామంటే చపాతీ లోపల నుంచి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడం కోసం. అలాగే సేమ్ సైజులో ఇంకో చపాతీ చేసి పైనుంచి వేసుకోవాలి. అలాగే కార్న్ఫ్లోర్, మళ్ళీ నెయ్యి, సేమ్ ప్రాసెస్ పైనుంచి చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత చపాతీని మనం 4 సైడ్లు కట్ చేసుకుందాం. ఇలా చూపిస్తున్న విధంగా చపాతీని కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్నవి వేస్ట్ చేయకుండా మధ్యలోనే వేసేసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకోండి 4 వైపులా. అవి మధ్యలో పెట్టేసుకొని దీన్ని రోల్ లాగా చేసుకుందామండి. చూసారు కదా, ఇలా చక్కగా రోల్ లాగా చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్లు కట్ చేసుకుందామండి. ఇవి కట్ చేసుకున్న తర్వాత మనకు కాజా ఏ సైజ్ అయితే కావాలో అలాగా ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఒకవేళ మీకు కాజాలు పెద్ద సైజులో కావాలంటే చపాతీలు ఇంకొక 2-3 లేయర్లా వేసుకొని చేసుకుంటే కాజా ఇంకా పెద్ద సైజులో వస్తుంది. ఇలా చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి వేలు పెట్టి ఒత్తేసుకొని చపాతీ కర్రతో అటు నుంచి ఇటుగా అనండి. ఇప్పుడు చూపించిన విధంగానే మిగిలినవన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. మరి ఎక్కువగా ప్రెస్ చేయకండి. ఎక్కువగా ప్రెస్ చేయడం వల్ల అతుక్కుపోయి మనకు డీప్ ఫ్రై చేసినప్పుడు ఎక్కువగా పొంగవన్నమాట. చూసారు కదా, ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం వీటిని. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. అలాగే ఇది
బాగా వేడైన తర్వాత మనం ఏవైతే కాజాలు చేసి పెట్టుకున్నాయో అవి డీప్ ఫ్రై కోసం ఆయిల్లో వేసుకొని ఒక్కటొక్కటిగా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనం కలపాల్సిన అవసరం లేదండి. అవి ఆటోమేటిక్గా పైకి వచ్చిన తర్వాత అప్పుడు మనం తిప్పి వేసుకోవాలి. చూసారు కదండి, గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉందో దాంట్లో 1 నుంచి 2 నిమిషాల పాటు ముంచేసుకొని తీసి పక్కన పెట్టేసుకుంటే మన కాజాలు రెడీ అయిపోతాయండి. అలాగే చూపించిన విధంగా మిగిలినవి కూడా ఇలాగే చేసుకోండి. చూసారు కదా ఎంత సింపుల్గా మడత కాజాలు ఇంట్లో రెడీ చేసుకోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.